యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి ఆయన మనల్ని ఎంతగానో ఆదరించి, ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించిన విధానం బట్టి దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడు ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలి, ఒక విశ్వాసి ఎలా జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఎదగాలి ఆత్మీయ జీవితంలో అనే విషయాన్ని దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు. ఒక విశ్వాసి లేక ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలంటే, క్రైస్తవ జీవితంలో ఎదుగుదలలో మనం ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడు కొన్ని మనకి మాటలు చెప్పాడు. వాటిలో మొట్టమొదటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై జీవించుడి అన్న మాట దేవుడు మనకు చెప్పాడు. మనము ఆత్మీయంగా ఎదగటానికి, క్రైస్తవ జీవితంలో మనం ఎదగాలంటే మనము పాటించవలసినటువంటి మొదటి సూత్రం ఏంటంటే పరిశుద్ధంగా జీవించటం. ఈ పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా అవసరము. ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసి క్రైస్తవ జీవితంలో ఎదగాలంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనమందరము పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము పరిశుద్ధంగా జీవించటానికి, మన ఆత్మీయ జీవితంలో మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించటానికి దేవుడు మనల్ని ఈనాడు పిలుస్తున్నాడు. చూడండి, మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే లేవికాండం 19వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను మీ దేవుడును గనుక మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే మీ దేవుడనైన యెహోవాను నేను, మీరు నమ్మినటువంటి దేవుడను నేను పరిశుద్ధుడు గనుక మీరును కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితంలో మనం ఎదగటానికి, విశ్వాసి జీవితంలో మనం ఆత్మీయంగా జీవించటానికి మనకు కావలసినటువంటి అవసరమైనటువంటి ఏంటిదంటే పరిశుద్ధమైన జీవితం. ఈ పరిశుద్ధత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అసలు పరిశుద్ధత అంటే ఏమిటంటే, పరిశుద్ధుడు అంటే ఏమిటి, ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవించటం అంటే ఎట్లా అనే విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే, పరిశుద్ధత అనేది అది ఎట్లా వస్తుంది మనకి అంటే, మన యొక్క హృదయము, మన యొక్క మాటలు, మన యొక్క ప్రవర్తనలో ఎక్కడ పాపం లేని వారిగా జీవించటమే పరిశుద్ధమైన జీవితం. మన హృదయంలో పాపం ఉండకూడదు, మన యొక్క మాటల్లో పాపం ఉండకూడదు, మన యొక్క ప్రవర్తనలో పాపం ఉండకూడదు. ఇట్లా జీవించినట్లయితే దీన్ని మనం పరిశుద్ధంగా జీవించటం అంటాము. ఇంకా మనం పరిశుద్ధంగా జీవించటానికి, ఇంకా పరిశుద్ధత గురించి మనం తెలుసుకున్నట్లయితే, అంతరంగంలో, మన యొక్క అంతరంగంలో పాపం నుండి విముక్తి పొంది నీతిగా జీవించటం. మన యొక్క అంతరంగంలో పాపం నుండి విముక్తి పొంది నీతిగా జీవించడం కూడా పరిశుద్ధంగా జీవించటమే. అట్లాగా జీవించటం అంటే దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క ఆలోచనలు మనం కానీ కలిగి ఉన్నట్లయితే మనం కూడా పరిశుద్ధంగా జీవించినట్లే. పరిశుద్ధంగా జీవించాలంటే, మనం పరిశుద్ధమైన జీవితం మనకి ఉండాలంటే మనము ఆయన యొక్క స్వభావాన్ని కలిగి ఆయనకు లోబడి జీవించాలి. ఈనాడు క్రైస్తవ జీవితంలో ఆయనకు లోబడి జీవించేటువంటి ఒక ప్రవర్తన లేక ఉంటుంది. ఎందుకంటే దేవుని నమ్ముతారు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతారు, కానీ వాక్యానుసారంగా జీవించడు. ఆయన యొక్క స్వభావాన్ని, ఆయనకు లోబడి జీవించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. కనుక
మనము పరిశుద్ధంగా జీవించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతాం. కాబట్టి మనలో ఉండాల్సింది మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండవలసింది పరిశుద్ధమైన జీవితం. అంటే మన అంతరంగంలో పాప విముక్తి పొంది మనము నీతిగా జీవించటమే పరిశుద్ధమైన జీవితం. ఇంకా మనం చూసినట్లయితే మన యొక్క పరిశుద్ధంగా జీవించటానికి ఆయన యొక్క స్వభావాన్ని మనం పొందుకొని మనము ఆయన యొక్క ఆలోచనల ప్రకారం, ఆయన మాట ప్రకారం దేవుడు మనల్ని ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాగా ప్రవర్తించాలి, ఎలాగా మాట్లాడాలి అనే విషయాలు దేవుడు మనకి అన్నీ చెప్పాడు. ఇవన్నీ మనకి పరిశుద్ధమైన దాని యందు మనకి వస్తాయి. పరిశుద్ధమైన జీవితం అంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాట వినాలి. దేవుడు ఎలా నడుచుకోవాలి. దేవుడు ఎలా ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయో అలాగే మనం నడుచుకోవాలి. ఇంకా మనం ఆలోచించినట్లయితే చెడు ఆలోచనలను, దురాలోచనలను మనకు లోను కాకుండా మన మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. చెడు యొక్క ఆలోచనలను, దురాలోచనలను మనం ఏం చేయాలి? వాటికి లోను కాకుండా మన మనసుని పవిత్రంగా ఉంచుకోవాలి. దీన్ని మనం పరిశుద్ధమైన జీవితం అని కూడా అంటాం. మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం యొక్క అంతరంగాన్ని, మన మనసుని చాలా పవిత్రమైనదిగా ఉంచుకోవాలి. మొట్టమొదటిగా మన మనసు పవిత్రమైనదైతే మన యొక్క అంతరంగము కూడా పవిత్రమైనదవుతుంది. మన జీవితం కూడా పవిత్రమైనదవుతుంది. అలాగనే మనము అలాగే మనం చూసినట్లయితే 1 పేతురు